ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నా మీద ఒక దారుణమైన ఐబీఆర్ఎస్ కాల్స్, నేనేదో పర్సంటేజీలు తీసుకున్నానని, నేనేదో గంజాయి బ్యాచ్లను పెంచుతున్నానని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మా కుటుంబ నేపథ్యం ఏంది, మేము ఎక్కడి నుంచి వచ్చాము, ఇవాళ రాజమండ్రిలో క్లీన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాము అని అంటే మీరు ఏ డోర్ తిరిగి వచ్చినా ఎంపీ ఆఫీస్ డోర్ కనబడుతూ ఉంటుంది. క్లీన్ పాలిటిక్స్ చేసేది రాజమండ్రిలో ఫెయిర్ అండ్ క్లీన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం. ఒక గాంజాయి బ్యాచ్ల్ని, రౌడీ బ్యాచ్ల్ని పెంచి పోషించేవాడు ఇగో ఈ పిల్లోడు ఎవడో జాకీర్ అంటే. వీడు హైదరాబాద్లో గాంజాయి కేసులో దొరికిన వ్యక్తి. ఈయన ఎవడో మీకు తెలుసు కదా, గాంజా బ్యాచ్కి డానిడు. పల్లి దగ్గర చాద్గిరి గుట్ట అనుకుంటా పోలీస్ స్టేషన్ కేసులో దొరికాడు. అంటే ఏ రకమైన మనస్తత్వమో చూడండి. ఈ మేడం గారు తెలుసు కదండి, మేడం గారి దగ్గర కూడా తీసుకెళ్ళిన వ్యక్తి వీడు. ఇలాంటి వ్యక్తులు గాంజాయి బ్యాచ్కి డాన్. ఈ వ్యక్తి గాంజాయి బ్యాచ్కి డాన్. ఇక గాంజాయి బ్యాచ్ వీళ్ళంట ఏ రకంగా ఒక కేసు పొద్దున్నే నాకు బ్రీఫింగ్ అయింది. వీళ్ళు ఏం చేశారనంటే హైదరాబాద్లో ఒక అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కారులో గాంజాయి ప్యాకెట్లు తీసుకెళ్ళి గాంజాయి ప్యాకెట్లు పెట్టి అతన్ని బుక్ చేయడానికి ఒక ట్రాప్ వేశారు. 1 కేజీ గాంజాయి తీసుకెళ్ళి కారులో పెట్టారంట. కారులో పెడితే పోలీసులకి ఇన్ఫామ్ చేశారంట. పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే ఆ కార్లో ఏం దొరకలేదని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు. మళ్ళీ ఫోన్ చేసి ఆ పోలీసులకి ఏం చెప్పారంటే కార్ టైర్లో ఉంది ఆ గాంజాయి అని చెప్పేసి చెప్పారంట. మళ్ళీ తీరా మోసి చూస్తే అందులో దొరికిందంట. ఆ దొరికింది వాళ్ళు పోలీసులు అంటే అమాయకులు కాదు కదా, మొత్తం ఫుల్ కాల్ డేటా ఎంక్వైరీ మొత్తం అన్నీ చేస్తే వీడెవడు మాకు ఫోన్లు చేయడం ఏంటి, కారు టైర్లో ఉందని చెప్పడం ఏంటని మొత్తం కుప్పీ లాగితే మొత్తం బ్యాచ్ అంతా బయటకు వచ్చి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం. ఈ గాంజాయి డాన్కి పక్కన ఉన్నవాడు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమము చేసే గాంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళ మనకు ఎమ్మెల్యేలు, వీళ్ళ 420 వీళ్ళ నా గురించి మాట్లాడేది. ఇంకా వీడు కాకుండా ఇంకో 2-3 ఎవరో ఉన్నారంట. నేను అంశం చెప్తా ఉన్నా. ఈ పిల్లోడు 46వ వార్డులో సంబంధించి ఏదో ఒక కీలకమైన నాయకుడు అంట, మరి ఎవరో తెలియదు నాకు. మరి ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సతీమణి పక్కన కూడా నుంచుని ఫోటోలు దిగారంటే గాంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళి ఇదా మీరు మాట్లాడేది మా గురించి? మళ్ళీ నా మీద ఐబీఆర్ఎస్ కాల్ నడపడం ఒకటి సిగ్గుండాలి. అంటే నెగిటివ్ క్యాంపెయినింగ్ చేసి ఏదో ఓట్లు రాలుతాయి అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు కాదు. నీ కుటుంబ చరిత్ర ఏంటి, నా కుటుంబ చరిత్ర ఏంటి అనేది ప్రజలకు తెలుసు. మీరు ఏ స్థాయి నుంచి మీరు ఈ స్థాయికి వచ్చారు, మేము ఏ స్థాయి నుంచి ఈ స్థాయిలో ఉన్నాం అనేది ప్రజలకు తెలుసు. నేను పెద్దగా చెప్పక్కర్లా. ఒక చెట్లు వ్యాపారం చేసుకొని అధిక వడ్డీలు దండుకొని ప్రతి పేటలోనూ స్థలాలు కబ్జాలు చేసుకొని స్థలాలు మీరు వాళ్ళతో రాయిపించుకొని మీది ఆ కుటుంబ నేపథ్యం, అది మీది. నువ్వేంటయా మా గురించి మాట్లాడేది? నేనా పర్సంటేజ్లా చూపించు, ఒక పలానా చోట ఈ పర్సంటేజ్ తీసుకున్నాడని ఇలా రాజీనామా చేసి వెళ్ళిపోతాం. రాజమండ్రిలో కనబడం నీకులాగా శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ మేస్త్రుల దగ్గర కూడా 1000-1500 తీసుకున్న జాతి మీది. నువ్వేంటి నా గురించి మాట్లాడేది? 1000 రూపాయలు కూడా తీసుకునే మొఖాలు మీ, నువ్వేంటి మా గురించి మాట్లాడేది? ఇవాళ ప్రజల గురించి నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నాం. ఒక గంజాయి బ్యాచ్ల్ని కూడా పెట్టుకుని తిరుగుతూ నువ్వా మాట్లాడేది? గంజాయి బ్యాచ్ల్ని మరి నువ్వు సప్లయర్ నువ్వే అనుకుంటా, వీళ్ళందరినీ పెంచి పోషించింది నువ్వే అనుకుంటా. ఇవాళ రాజమండ్రిలో ఈ కల్చర్, గాంజా కల్చరు, బ్లేడ్ బ్యాచ్ కల్చర్ ఉందా అంటే నువ్వు నీ అనుచరులు కాదా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి రాజమండ్రి ప్రజలను అందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. నేను చెప్పే అంశాలని నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నా. ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ అంటే బ్లాక్మెయిలింగ్, గాంజాయి ఎక్కడి నుంచి తెచ్చారో తెలీదు. అంటే వీళ్ళు సప్లయర్లు కాబట్టి వీళ్ళ దగ్గర ఉంటుంది కేజీ గాంజాయి అంట, కేజీ 1/2 కేజీ. ఆ గాంజాయి తీసుకుని వెళ్ళి అంట కారు టైర్లో పెట్టారంట. వీళ్ళు కారు టైర్లో పెట్టి మళ్ళీ పోలీసులకు ఫోన్ చేస్తున్నారంట. పోలీసులకు ఫోన్ చేసి ఇగో పలానా చోట గాంజాయి దొరికింది, అక్కడ లేదంట, టైర్లో ఉంది చూడండి అని చెప్తా ఉన్నారంట. మరి పోలీసులు ఏమన్నా అమాయకులా? నువ్వేదో ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మొత్తం కాల్ డేటా అంతా కుపే లాగితే వీళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ చేశారు.
వీడు ఇంకొక ఎవరో ముగ్గురు ఉన్నారంట. ఇలాంటి వాళ్ళు మన రాజమండ్రి నుంచి హైదరాబాద్లో చేస్తూ ఉన్నారు. అంటే ఎంత నొటోరియస్ ఫెలోసో రాజమండ్రి కూడా కాదు, తీసుకెళ్ళి హైదరాబాద్లో ఈ ట్రాపులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మన ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలండి. ఇలాంటి వాళ్ళు 16 సంవత్సరాలు రాజమండ్రిని భ్రష్టు పట్టించారు. ఇవాళ మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో ఈ నాదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. ఆయన బుచ్చయ్య చౌదరి గారికి ఏదో ద్రోహం చేశాడని ఎలక్షన్స్లో. అప్పుడు వచ్చి మా పార్టీలో జాయిన్ అయితే మేం పెట్టిన భిక్ష, ఎమ్మెల్సీ అనేది మేం పెట్టిన భిక్ష. ఆ ఎమ్మెల్సీ తీసుకుని ఎమ్మెల్సీ హోదాలో తెలుగుదేశంలో దూకావు, లేకపోతే అక్కడే నీ చాప్టర్ క్లోజు. మేము ఎమ్మెల్సీ ఇవ్వకపోతే అక్కడే మీ చాప్టర్ క్లోజు. ఇవాళ తీసుకొచ్చి నీతులు చెప్తా ఉన్నాం, ఇవాళ తీసుకొచ్చి మాకు నీతులు చెప్తా ఉన్నాం. ఇవాళ మనం డెవలప్మెంట్ మేము చేసామండి, ఏదో రంగులు వేసారని చెప్తా ఉన్నారు. రంగులు వేస్తే మరి ప్రజలు ఏమన్నా అమాయకులా? అక్కడ కంబాల చెరువులో నిన్న నేను అటు వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్. అంటే రంగులు చూడడానికి ప్రజలు ఎవరైనా పార్కులకి డబ్బులు పెట్టి 50 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కోవడానికి వెళ్తారా? రంగులు చూడలేని రంగులా? ఏదన్నా ఉంటే వ్యాపారాలు చేసుకుంటాం, ఇండస్ట్రీలు పెట్టుకుంటాం. ఉన్న తెలివితేటలు మేధస్సు మాకుంది. ఒక్కసారి ముందు వెనక ఆలోచన చేసి మనం ఏదన్నా మాట్లాడితే ఒక గౌరవం తెలుగుదేశం పార్టీకైనా, తెలుగుదేశం పార్టీ పేరు చెప్పైనా తమరికి ఏమన్నా కొన్ని 4-5 ఓట్లు వస్తాయి. అంతే తప్పితే ఏదో తీసుకొచ్చి దుష్ప్రచారం చేద్దామనంటే కుదరదు. ఇది గుర్తుపెట్టుకోమని తెలియపరుస్తూ నేను అదే చెప్తా ఉన్నానండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్షన్ తీసుకుంటూ ఉంటారు. బాబు జగన్ పార్టీయా? బాబు జగన్, బాబు ఎవరు? జగన్. అసలు మాకేం సంబంధం? అసలు మాకేం సంబంధం? మేము కొట్లాడేదే. నేను ఇందాక ఒకటే మాట చెప్పా, మేము ఒకళ్ళమే, వాళ్ళందరూ ఒకటే అని చెప్తా ఉన్నా. ఇప్పుడు డైలాగులు ఎన్నైనా కొట్టచ్చు, సినిమా డైలాగులు. ఇప్పుడు ఆయన ఏదో త్రివిక్రమ్ గారు ఏదో చెప్తాడు చూసారా, జేబులో చేతులు పెట్టుకుని అలా చూడకుండా వెళ్ళిపోతున్నానని. అలా డైలాగులు ఎన్నైనా చెప్పచ్చు. ఇప్పుడు నిన్న మోడీ గారు ఆంధ్రప్రదేశ్ సాక్షిగా వీళ్ళు ముగ్గురు కలిశారు కదా, మరి మోడీ గారి నోట్లోంచి అయినా ప్రత్యేక హోదా ఇస్తామని ఏదన్నా చెప్తే ప్రజలు ఏదన్నా పోనీ ఓహో నిజం కాబోలని ఆలోచన చేయొచ్చు. పోనీ మోడీ గారు చెప్పలేదు, సరేనండి, ఈ చంద్రబాబు నాయుడు గారు అయినా అడగాలి కదా. మోడీ గారు పక్కన ఉన్నాడు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని 2 చేతులు జోడించి మరి ఆయన అడగాలి కదా. ఎందుకు అడగలా? కాదు, ఒకటి అడగాలి కదా, కనీసం అడగాలి కదా. ఆయన కూడా అడగలా. మరి మా జగనన్న ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలో విశాఖపట్నంలో జరిగినప్పుడు ఆయన డైరెక్ట్గా అడిగారే, లక్షలాది మంది ప్రజలు సాక్షిగా అడిగారే. మరి ఈయన ఎందుకు అడగట్లా? అంటే మోసం చేయడానికేగా. పోనీ రూమ్లో ఏం అడిగాడో ఏం చేశాడో ఎవడికి తెలియదు. పోనీ ప్రజల సాక్షిగా అడగాలి కదండి. ఇప్పుడు నేను ఇందాకటి చెప్పా, గతంలో 42 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్కి బార్గెనింగ్ కెపాసిటీ. ఏదైనా నంబర్ గేమే, అన్డౌటెడ్లీ నంబర్ గేమే. ఇప్పుడు వీళ్ళకి నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిస్తే నంబర్స్ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో దేశం యాజ్ ఏ హోల్గా. మరి ఆ నంబర్స్ ఉన్నవాడు పెట్టే మనసు లేదు కదా. మనం ఎందుకు నంబర్స్ ఇవ్వాలా అని అడుగుతా ఉన్నా. ఇవాళ 25 ఎంపీలు మన బార్గెనింగ్ కెపాసిటీ తక్కువే. నేనే పార్లమెంట్లో చెప్పా, మోడీ గారు ఉంటుండగా చెప్పా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ మైనారిటీస్ ఆఫ్ ద కంట్రీ. మాది 25 మంది ఎంపీలు ఉన్నామని మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు. మరి ఇదే పోరాటం అండి. వాళ్ళకి నంబర్స్ ఉన్నాయి, వాళ్ళు చేసింది. ఇప్పుడు వాళ్ళకి మనం మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు సజావుగా బిజినెస్ జరిగిపోతుంది పార్లమెంట్లో. ఇప్పుడు మనం కొట్లాడుతూనే ఉన్నాం. అది ఒక్కసారి గమనించగలరని కోరుతున్నాం. అదే నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఆ మాత్రం ప్రసన్నం చేసుకోకపోతే మోడీ గారు ఆయన్ని తిట్టిన తిట్లకి మోడీ గారు ఎడంకాలెట్టి తంతాడు. టెర్రరిస్ట్ అన్నాడు, హూ ఈజ్ హీ అన్నాడు, ఆయనకి భార్య లేదన్నాడు, పిల్లల విలువ తెలియదు, కుటుంబ విలువలు తెలియదు అని ఎన్ని దుర్భాషలు ఆడాలో అన్ని దుర్భాషలు ఆడేశాడు. మరి ప్రజల సాక్షిగా ఆయన ఏది మాట్లాడకపోతే మరి మోడీ గారు ఆయన కొంచెం ఎందుకైనా మెత్తబడదు కదా. ఇంకా అదే ప్రసంగాలు పెట్టుకున్నాడు, అదే పొగడ్తలు పెట్టుకున్నాడు. ఆయన ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని ఆయన 100 మందిని చూసి ఉంటాడు ఇప్పుడు దాకా.